నమస్తే, వెల్కమ్ టు భారతీ టీవీ. నేను బాపయ్య. తెలంగాణలో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. శీతాకాల సమావేశాలకి అధికార పార్టీ నేతలు అలాగే ప్రతిపక్ష పార్టీల నేతలు అందరూ కూడా హాజరవుతున్నారు. అయితే మరి తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు కూడా అసెంబ్లీకి వస్తారా రారా అని చెప్పేసి నిన్నటి వరకు కూడా, అంటే ఈరోజు ఉదయం వరకు కూడా అందరూ డౌట్ఫుల్గానే ఉన్నారు. ఎందుకంటే ఆయన అసెంబ్లీకి ఒక్కసారి మాత్రమే వచ్చారు. అది కూడా కేవలం ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసి సంతకం పెట్టడానికి మాత్రమే ఒకసారి వచ్చారు. ఆ తర్వాత మళ్ళీ రాలేదు. 2023 నవంబర్ నెలలో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా అనేక మార్లు అసెంబ్లీ సెషన్స్ జరిగాయి. కానీ ఏ సెషన్కి కూడా కేసీఆర్ హాజరు కాలేదు. అంటే మొదట్లో ఆయనకి తుంటి ఎముక విరిగి ఇబ్బంది పడటం వల్ల, ఆ తర్వాత అనారోగ్య కారణం వల్ల రాలేకపోయారనుకోవచ్చు. కానీ ఒక వారం రోజుల క్రితమే ఆయన బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్కి వచ్చారు. ఒక గంటన్నర పాటు సుదీర్ఘంగా అంటే ఒక ప్రెస్ మీట్ కూడా పెట్టారు. ఆ ప్రెస్ మీట్లో అనేక విషయాల మీద మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటుంది, అలాగే ఫ్యూచర్ సిటీయా తొక్క సిటీయా అని చెప్పేసి కూడా కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారు. సో అయితే డెఫినెట్గా ఇప్పుడు జరగబోయే శీతాకాల సమావేశాలకి, అసెంబ్లీ సమావేశాలకి కేసీఆర్ వస్తారు, ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ తీరుని ఎండగడతారు అని చెప్పేసి అంతా అనుకున్నారు. కానీ అనుకున్నది ఒకటి, అయినది ఒకటి. అందుకని నేను టైటిల్ కూడా అలా పెట్టాను, 5 నిమిషాల కోసం ఆ అసెంబ్లీకి ఏదో చేస్తాడనుకుంటే అని చెప్పేసి రేవంత్ రెడ్డి, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేసీఆర్ని ఉద్దేశించి మాట్లాడినట్టుగా నేను టైటిల్ పెట్టాను. సో ఇక చూసుకుంటే ఎంత ఆర్భాటంగా బయలుదేరారు కేసీఆర్ అసెంబ్లీకి నందినగర్లోని ఆయన ఇంటి దగ్గర నుంచి అనేది ఇక్కడ మనం చూడొచ్చు. చూడండి, అక్కడికి ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు చాలామంది వచ్చారు. పార్టీ శ్రేణులు కూడా పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఆయన కారు ఎక్కేంత వరకు, కారు బయలుదేరేంత వరకు కూడా ఆయనకి అక్కడ నమస్కారాలు పెడుతూ నిలబడ్డారు. సో ఇక ఆ తర్వాత కొంతమంది పార్టీ శ్రేణులు వస్తారు కదా పుష్పగుచ్చాలు తీసుకొని, సో వాళ్ళంతా వచ్చారు. మీడియా కూడా పెద్ద ఎత్తున వచ్చింది. మీడియా కూడా చాలా పెద్ద ఎత్తున వచ్చి కవరేజ్ చేసింది. సో అక్కడి నుంచి ఆయన బయలుదేరే ముందు చూడండి, ఇప్పుడు అసలైన సీన్ ఉంటుంది. అక్కడ ఆయన కారు మీద పూల వర్షం కురిపించి గుమ్మడికాయలతో దిష్టి తీసి మరీ పంపిస్తారు. ఎస్, చూడండి, గుమ్మడికాయలతోటి దిష్టి తీసి మరీ అక్కడి నుంచి ఆయన్ని సాగనంపుతున్నారు. సో నాకు తెలిసి ఆ పూలు విసిరేది పాడి కౌశిక్ రెడ్డి అనుకుంటా, ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అయి ఉంటారు. పూలు విసురుతుంది ఆయనే అని నేను అనుకుంటున్నాను. సో మొత్తం మీద పోలీసులంతా కూడా వాళ్ళని పక్కకు నెట్టేసి కేసీఆర్ని ముందుకు పంపించారు. కేసీఆర్ ఎట్టకేలకు అసెంబ్లీకి వెళ్ళారు. అసెంబ్లీలోని పార్టీ ఆఫీస్లో, బీఆర్ఎస్ పార్టీకి ఒక ఆఫీస్ ఉంటుంది కదా, అక్కడ సైన్ చేశారు రిజిస్టర్లో సైన్ చేసి ఆ తర్వాత ఆయన అసెంబ్లీ లోపలికి వెళ్ళారు. వెళ్ళి కూర్చున్న తర్వాత కాసేపటికి పక్కన కేపీ వివేకానంద, కుత్బులాపూర్ ఎమ్మెల్యే ఆయన. సో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గౌరవార్థం, అంటే 40 ఏళ్ల నుంచి రాజకీయాల్లో ఉన్నారు, పైగా తెలంగాణకి 9.5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేశారు కాబట్టి స్వయంగా రేవంత్ రెడ్డే ఆయనకి, ఆయన వయసుకి, ఆయన హోదాకి గౌరవం ఇస్తూ ఆయన దగ్గరకు వెళ్ళి నమస్కారం పెట్టి షేక్ హ్యాండ్ ఇచ్చి మరీ వెనక్కి తిరిగి వెళ్ళారు. సో ఆ తర్వాత కాసేపటికే కేసీఆర్ బయటకు వెళ్ళిపోయారు. హరీష్ రావు అలాగే జగదీష్ రెడ్డి ఇద్దరు కూడా ఆయన వెంట బయటకు వచ్చి ఆయన్ని సాగనంపి ఆ తర్వాత అసెంబ్లీలోకి వెళ్ళారు. సో మొత్తం మీద కేసీఆర్ చూసుకుంటే 10 నిమిషాలు అసెంబ్లీ ప్రాంగణంలో ఉంటే 5 నిమిషాలు మాత్రమే అసెంబ్లీలో ఉన్నారు, అసెంబ్లీ హాల్లో ఉన్నారు. అయితే ఇవాళ వెళ్ళిపోయి ఉండొచ్చు. మొన్న ఒక వారం రోజుల క్రితమే గంటన్నర సేపు ప్రెస్ మీట్ పార్టీ ఆఫీస్లో పెట్టిన కేసీఆర్ అసెంబ్లీలో ఎందుకు కూర్చొని సెషన్స్ అన్నిటినీ కూడా గమనించలేరు? అఫ్కోర్స్ వాళ్ళ పార్టీ ఎమ్మెల్యేలకి ప్రభుత్వాన్ని ఎలా ఇరుకున పెట్టాలా అనే విషయాల మీద, ఏ విషయాల్లో ప్రశ్నలు కురిపించాలి, పార్టీని అంటే అధికార పార్టీని ఎలా ఇబ్బంది పెట్టాలి, ఎలా టార్గెట్ చేయాలి అనే వాటి మీద వ్యూహాలన్నీ ముందే రచించుకుంటారు. దానికోసం అసెంబ్లీకి వచ్చిన తర్వాత రచించాల్సిన అవసరం లేదు. అవన్నీ కూడా అస్త్రశస్త్రాలన్నీ రెడీ చేసుకుని అసెంబ్లీకి వస్తారు. సో మరి వాటన్నిటినీ కూడా తన పార్టీ ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎంత సమర్థవంతంగా ప్రభుత్వాన్ని ఇరుకుని పెడుతున్నారు ఏంటి అనేది దగ్గర కూర్చొని గమనిస్తారా? అవసరమైన సమయాల్లో ఆయన కూడా లేచి మాట్లాడతారా రేపటి నుంచి? ఎందుకంటే ఇవాళ బీఏసీ మీటింగ్ జరగబోతోంది. బీఏసీ మీటింగ్ జరిగితే తెలంగాణ శీతాకాల అసెంబ్లీ సమావేశాలు ఎన్ని రోజుల పాటు కొనసాగుతాయా అనేది ఇవాళ సాయంత్రంతో క్లారిటీ వస్తుంది. సో మరి ఎన్ని రోజులు అసెంబ్లీ సమావేశాలు జరిగితే అన్ని రోజులు కేసీఆర్ వస్తారా? వచ్చి ఆయన తన ప్రెజెన్స్ని అసెంబ్లీలో ఉంచుతారా? లేదా గతంలో లాగానే ఒకరోజు వచ్చేసి వచ్చాం కాబట్టి ఇక మన మీద వేటు పడదు అని చెప్పేసి తన ఉనికిని కాపాడుకొని వెళ్ళిపోతారా? ఎమ్మెల్యే పదవిని కాపాడుకొని వెళ్ళిపోతారా?
అసలు ప్రధాన ప్రతిపక్ష నేతగా కేసీఆర్ ఎన్ని ప్రశ్నలు అడగొచ్చు? కాంగ్రెస్ పార్టీని ఎంత ఉక్కిరి బిక్కిరి చేయొచ్చు? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఎంత ఇరకాటంలో పెట్టొచ్చు? పాలనకు సంబంధించి ఒక ముఖ్యమంత్రిని ఎంత ఇరకాటంలో పెట్టాలనేది ఒక ప్రతిపక్ష నేతగా కేసీఆర్కి బాగా తెలిసిన విషయం. ఎందుకంటే ఆయన కూడా ప్రతిపక్ష నేతగా ఉన్నారు, అసెంబ్లీలోనూ అలాగే పార్లమెంట్లో కూడా ఉన్నారు. మరి ఇక్కడ ఎందుకని దాన్ని ఉపయోగించట్లేదు? తన అనుభవాన్ని అంతా కూడా రంగరించి ఎందుకని కాంగ్రెస్ పార్టీ మీదకి ఆ స్థాయిలో దూసుకు వెళ్ళలేకపోతున్నారు కేసీఆర్? సో ఇవన్నీ కూడా ప్రశ్నలే, సమాధానాలు అయితే ఎక్కడా దొరకటం లేదు. అయితే వాళ్ళ ఇంట్లోని నేతలే అంటే కేటీఆర్, హరీష్ రావు లాంటి వాళ్ళు మాత్రం ఇంతటి దానికోసం కేసీఆర్ రావాలా, మేము సరిపోమా అని చెప్పేసి అంటున్నారే కానీ అసలు విషయం అయితే అది కాదు. కేసీఆర్ ఎక్కడో ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్తో బాధపడుతున్నారు. ఆయన రేవంత్ రెడ్డి ముందు నిలబడి ఆయన అడిగే ప్రశ్నలకి ముఖ్యమంత్రి తన పాలన సమయంలో వైఫల్యాల గురించి ప్రశ్నిస్తే కేసీఆర్ సమాధానం చెప్పలేక ఇబ్బంది పడతారేమో అని చెప్పేసి ఆయన రావటం లేదు అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ శ్రేణులన్నీ కూడా ఆరోపిస్తున్నాయి. పైగా దీనికి ఇంకొక ఉదాహరణ కూడా ఉంది. ఆయన స్నేహితుడు ఏపీలో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా గత 5 ఏళ్ల పరిపాలనకు సంబంధించి అధికార పార్టీ ఏదైనా ప్రశ్నలు అడిగితే సమాధానం చెప్పడానికి వీలు లేకుండా పోతుందేమో అని చెప్పేసి, సమాధానం చెప్పుకోలేము, ప్రజల దృష్టిలో దోషులుగా నిలిచిపోతాము అని చెప్పేసి భయపడే అసెంబ్లీకి రావటం లేదని చెప్పేసి అక్కడ తెలుగుదేశం పార్టీ నేతలు, జనసేన పార్టీ నేతలు ఎలాగైతే ఆరోపిస్తున్నారో ఇక్కడ కూడా కేసీఆర్ చేసిన అవినీతి అక్రమాలు, కాళేశ్వరం కావచ్చు, లేకపోతే ఈ ఫోన్ ట్యాపింగ్కి సంబంధించి కావచ్చు, వీటన్నిటి విషయంలో అధికార పార్టీ గనక ప్రశ్నల వర్షం కురిపిస్తే సమాధానం చెప్పుకోలేని పరిస్థితుల్లోకి వెళ్ళిపోతారేమోనని చెప్పేసి ఆయన అసెంబ్లీ సెషన్స్కి రావటం లేదు అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఆరోపిస్తున్నాయి. మొత్తం మీద ఫ్రెండ్స్ ఇద్దరు కూడా సరిపోయారు, ఇద్దరు కూడా అసెంబ్లీ సెషన్స్కి రావటం లేదు అని చెప్పేసి ఒక ఆరోపణ ఇద్దరి మీద కలిపి చేస్తున్నారు. అక్కడ అధికార పార్టీ నేతలు, ఇక్కడ అధికార పార్టీ నేతలు ఇద్దరి మీద కూడా ఆరోపణలు చేస్తున్నారు. మరి ఈ ఆరోపణలకు తిప్పికొడుతూ ఈ ఇద్దరు నేతలు కూడా అసెంబ్లీకి ఎప్పటికి వస్తారో, ఎప్పుడు అధికార పార్టీలని తమ ప్రశ్నలతో ఇరకాటంలో పెడతారు ఏంటి అనేది మాత్రం ప్రశ్నగానే మిగిలిపోయింది. ఆ ప్రశ్నలు కురిపిస్తారా లేదా అన్న విషయమే ఇక్కడ పెద్ద ప్రశ్నగా మారింది. సో ఏది ఏమైనప్పటికీ కూడా కేసీఆర్ అసెంబ్లీకి రాకపోవటం ఎంతటి తప్పిదమో ఇక్కడ మరో తప్పిదం కూడా జరిగింది బీఆర్ఎస్ పార్టీ నుంచి. చూడండి, అసెంబ్లీలో కొన్ని సాంప్రదాయాలు ఉంటాయి. లీడర్ ఆఫ్ ది హౌస్ అంటాం, అంటే ముఖ్యమంత్రిని లీడర్ ఆఫ్ ది హౌస్ అంటారు అసెంబ్లీలో. సో లీడర్ ఆఫ్ ది హౌస్ ప్రతిపక్షాల దగ్గరికి వచ్చినప్పుడు ప్రతిపక్షంలోని ఎమ్మెల్యేలు అంతా కూడా నిలబడి గౌరవించడం అనేది సాంప్రదాయం. నిలబడాల్సిందే అనేది రూల్ ఏం కాదు, నిలబడి గౌరవించడం అనేది అసెంబ్లీ సాంప్రదాయం. కానీ ఆ సాంప్రదాయాన్ని కూడా తొంగలో తొక్కేశారు కేటీఆర్ అండ్ పాడి కౌశిక్ రెడ్డి. బీఆర్ఎస్ పార్టీ నుంచి వీళ్ళిద్దరూ ఎమ్మెల్యేలుగా ఉన్నారు. కేటీఆర్ చూస్తే గతంలో మంత్రి కూడా. మరి మంత్రిగా అసెంబ్లీ సాంప్రదాయాలు కేటీఆర్కి తెలియవా? ఎందుకని అంత ఆరోగెన్సీ ప్రదర్శించారు అని చెప్పేసి ఇప్పుడు ప్రజలందరి దగ్గర నుంచి కూడా ఉత్పన్నమవుతున్న ప్రశ్న. సో రాజకీయ నాయకులు 1కి 10 సార్లు ఆచితూచి అడుగులేయాలి అని చెప్పేసి పెద్దవాళ్ళు అంటారు కదా, అది ఊరికే అనరు. ఎందుకంటే ప్రజలు మనలందరినీ కూడా 1000 కళ్ళతో గమనిస్తూ ఉంటారు. ఎవరి ప్రవర్తన ఎలా ఉంది అనేది కూడా కౌంట్ అవుతుంది. అసెంబ్లీలో రేవంత్ రెడ్డి చాలా చక్కగా వచ్చి కేసీఆర్ని పలకరించి వెళ్ళారు, ఆయనకి షేక్ హ్యాండ్ కూడా ఇచ్చారు. ఎందుకు? ప్రతిపక్ష నేత అయినప్పటికీ కూడా ఆయన దగ్గరికి వెళ్ళాల్సినంత అవసరమేం లేదు. కానీ ఎందుకు వెళ్ళారు అంటే పెద్ద ఆయన, 40 ఏళ్ల అనుభవం ఉంది, రాజకీయ అనుభవం, పైగా 2 పర్యాయాలు ముఖ్యమంత్రిగా చేశారు, 9.5 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆయనకి ఈ మధ్య ఆరోగ్యం బాగుండటం లేదు, అలాగే తుంటి ఎముక కూడా విరిగి ఈ మధ్య కాస్త సెట్ అయింది. కాబట్టి దగ్గరికి వెళ్ళి పలకరించడం అనేది సభా సాంప్రదాయం. సో దగ్గరికి వెళ్ళి పలకరించారు. పలకరించడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన దగ్గరకు వస్తున్నారని చెప్పేసి గ్రహించిన కేసీఆర్ లేచి నిలబడ్డారు. లేచి నిలబడి షేక్ హ్యాండ్ ఇచ్చారు, ఆయనతో మాట్లాడారు కూడా. కానీ మిగతా ఎమ్మెల్యేలు అందరూ లేచారు, అందరూ నమస్కారం పెట్టారు. ఇదిగోండి, ఈయన తలసాని శ్రీనివాస్ యాదవ్, గంగుల కమలాకర్, అలాగే వెనకాల చూడండి హరీష్ రావు ఉన్నారు, ఇక్కడ సబితా ఇంద్రారెడ్డి, ఈవిడ కూడా మాజీ మంత్రి. వీళ్ళంతా కూడా వీళ్ళిద్దరూ కూడా మాజీ మంత్రులే, ముగ్గురు. ఈయన కేపీ వివేకానంద, కుత్బులాపూర్ ఎమ్మెల్యే. సో వీళ్ళంతా లేవాల్సిన అవసరం ఏముంది? మాజీ మంత్రులు, కొంతమంది సుదీర్ఘంగా ఎమ్మెల్యే గిరి చేస్తున్న వాళ్ళు. సో వాళ్ళంతా లేవాల్సిన అవసరం ఏం లేదు. కానీ సభా సాంప్రదాయం, ముఖ్యమంత్రి
ప్రతిపక్ష నేతల దగ్గరికి వచ్చి పలకరించినప్పుడు లేచి నిలబడ్డం, మిగతా వాళ్ళంతా కూడా లేచి నిలబడ్డం అనేది సభా సాంప్రదాయం. కానీ ఆ సాంప్రదాయాన్ని కూడా వెనక్కి నెట్టేసి కేటీఆర్ తన మనసులో ఖచ్చితంగా తన తండ్రిని తిట్టారు అనే కోపం ఉండుండొచ్చు. తన తండ్రి కేసీఆర్ని అనరాని మాటలు అన్నారు అని చెప్పేసి కోపం ఉండుండొచ్చు. కానీ ఆ కోపాన్ని ప్రదర్శించాల్సిన వేదిక మీద ప్రదర్శించాలి కానీ అసెంబ్లీలో కాదు అన్న విషయాన్ని మర్చిపోయినట్టున్నారు. సో దానివల్ల బీఆర్ఎస్ పార్టీకే మైనస్ అవుతుంది. నేను బీఆర్ఎస్ని విమర్శించాలని ఈ వ్యాఖ్యలు చేయటం లేదు, కానీ బీఆర్ఎస్ పార్టీకి కేటీఆర్ వల్ల మైనస్ అవుతుంది. అది బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు గమనించుకుంటే కేసీఆర్కి కేటీఆర్కి ఇద్దరికి ప్లస్ అవుతుంది. కేటీఆర్ తన కోపాన్ని అదుపు చేసుకోవాల్సిన అవసరం ఉంది. వేదికలను బట్టి ఆగ్రహాన్ని ప్రదర్శించాలి, అంతే తప్ప ఎక్కడ పడితే అక్కడ ప్రదర్శిస్తే దానికి వాల్యూ ఉండదు. సో కాబట్టి ఆయన ఎంతైనా సరే మాజీ మంత్రి కేటీఆర్, సో ఇప్పుడు ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కాబట్టి తగ్గి ఉండాల్సిన అవసరం ఉంది. అసెంబ్లీలో గౌరవం ఇవ్వాల్సిన అవసరం అంతకన్నా ఉంది. బయట వాళ్ళ ప్రవర్తన ఎలా ఉన్నా, వాళ్ళ పర్సనల్స్ ఎన్ని ఉన్నా కానీ అసెంబ్లీకి వచ్చిన తర్వాత ప్రత్యర్థులైనప్పటికీ కూడా గతంలో ముఖ్యమంత్రులు అటు చంద్రబాబు నాయుడు కావచ్చు, రాజశేఖర రెడ్డి కావచ్చు, కేసీఆర్ కావచ్చు, లేకపోతే అప్పటి పీసీసీ వాళ్ళు కావచ్చు, పీసీసీలో ఉన్నవాళ్ళు కావచ్చు, లేకపోతే కాంగ్రెస్ పార్టీ నాయకులు కావచ్చు, లాబీలో ఎదురుపడినప్పుడు నమస్కారం పెట్టుకునేవాళ్ళు, పలకరించుకునేవాళ్ళు, నవ్వుతూ మాట్లాడుకునేవాళ్ళు. కానీ ఇలాగైతే ఎవరూ లేరు. ఇలాంటి అమర్యాద లేకపోతే సభా సాంప్రదాయాలు పాటించకపోవటం అయితే చాలా తక్కువ మంది ఉంటారు. కానీ వాళ్ళకే అవి ఇబ్బందులు తెచ్చిపెడతాయి అన్న విషయాన్ని కేటీఆర్ గమనిస్తే బీఆర్ఎస్ పార్టీకి కూడా అది మేలు చేకూరుస్తుంది, ప్రజల్లో గౌరవాన్ని కూడా పెంచుతుంది. సో దీని మీద మీరేమంటారు? కేసీఆర్ రేపటి నుంచి జరిగే అసెంబ్లీ సమావేశాలకి కంటిన్యూ అవుతారా? బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తన ప్రవర్తనని మార్చుకుంటారా? ఏం జరగబోతోంది తెలంగాణ రాష్ట్రంలో? సభా సాంప్రదాయాల్ని పాటిస్తారా ఇక మీదటైనా? అలాగే కేసీఆర్ కాంగ్రెస్ పార్టీని తన ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేస్తారని మీరు అనుకుంటున్నారా? రేపటి నుంచి జరగబోయే సమావేశాలు, అసెంబ్లీ సమావేశాలు ఎలా ఉండబోతున్నాయి అని మీరు అనుకుంటున్నారు? దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియచేయండి. థ్యాంక్ యూ.